టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది. పేపర్ లీక్ అయిన కారణంగా పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో 563 పోస్టులతో కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ కమిషన్ సిద్ధమవుతోంది. అయితే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించిన పలు సమస్యలపై కమిషన్ చర్చించింది. అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాకే అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని, రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అనంతరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇటీవల అదనంగా మరో 60 గ్రూప్ 1 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పేపర్ లీకేజీ కారణంగా పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. నిజంగా గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థులను అయితే కన్ఫ్యూజన్ లో పట్టేస్తుంది టీఎస్పీఎస్సీ. గతంలో జరిగినటువంటి తప్పిదాలు అయితే మళ్ళీ దొరలవని అయితే ఈసారి గట్టిగా ప్రభుత్వం చెప్తుందని టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త చైర్మన్ నియామకం జరిగింది కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా గతంలో ఫస్ట్ పేపర్ లీక్ కావడంతో రద్దయినటువంటి పరీక్షను మళ్ళీ నిర్వహించినప్పటికీ నియమ నిబంధనలు కరెక్ట్ గా లేదు, బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్లారు అభ్యర్థులు. మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దాని మీద మళ్ళీ టీఎస్పీఎస్సీ అప్పీల్కి వెళ్ళింది. అప్పుడు సైతం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకే ఓకే చెప్పింది హైకోర్టు. దీంతో సుప్రీంకి వెళ్ళింది మళ్ళీ టీఎస్పీఎస్సీ. తాజాగా సుప్రీంలో ఉన్నటువంటి కేసును కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా వచ్చిన తర్వాత ఆ కేసుని ఇప్పుడు రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీం కూడా ఓకే చెప్పింది. గ్రూప్ 1 కి సంబంధించి రద్దు చేసిన నిర్ణయం తీసుకున్నటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ తీసుకుందో ఆ నిర్ణయానికి ఓకే చెప్పడంతో త్వరలో 563 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. సో మొత్తానికి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఏవైతే నిర్వహిస్తా అనుకున్నట్టు వాటితో పాటు కొత్తగా ఉన్నటువంటి పోస్టులను కూడా మొత్తం ఓవరాల్ గా అన్ని కలిపి అయితే ఈసారి నిర్వహించబోతుంది. చూడాలి మరి ఈసారి కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా ఏ విధంగా ముందు గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థులు అనుకుంటున్నారో ఆ రకంగా నిర్వహించి మళ్ళీ కోర్టు మెత్తెక్కకుండా ఉంటే మాత్రం మంచిది. లేదంటే మాత్రం నిజంగా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 కి సంబంధించి ఎగ్జామ్స్ అదేంటి వాళ్ళ కెరియర్స్ కోసం అని చెప్పేసి ఉద్యోగాలు వదులుకొని ఊర్లో నుంచి వచ్చి కోచింగ్ సెంటర్ లో నలిగిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి మనం కథలుగా అనేక రకాలుగా ఇప్పటికీ చెప్పాము, చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కనీసం ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనైనా ఈ కొత్తగా ఏర్పడిన కమిషన్ అయినా సరే క్రియాశీలకంగా వ్యవహరించి గ్రూప్ 1 పరీక్షను సజావుగా నడిపితే మాత్రం 563 పోస్టులకు సంబంధించి కాస్త కొత్త ఉద్యోగాలు వచ్చి యువతలో కొత్త ఉత్తేజం వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్,
అంటే గతంలో కూడా కొన్నిసార్లు నోటిఫికేషన్ రద్దయినటువంటి విషయాన్ని మనకు తెలిసింది. అయితే గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ భావిస్తున్న నేపథ్యంలో అసలు అభ్యర్థులు ఏం చెప్తున్నారు, అసలు అభ్యర్థుల ఒపీనియన్ ఏంటి స్వప్న? అంటే ప్రతిసారి ఈ విధంగా జరగడం, గ్రూప్ పరీక్షల విషయంలో ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మళ్ళీ పూర్తిగా కొత్త నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పడం, అంటే మీరు అన్నట్లుగా ముందుగా ఒకవైపు అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉంటే మరోవైపు ఏజ్ అయిపోతున్న తరుణం, దాంతోపాటుగా అంటే కొంత సహనాన్ని కోల్పోతున్నటువంటి విషయాన్ని కూడా చూడొచ్చు అభ్యర్థుల్లో. ఎలా చూడాలి స్వప్న? మొత్తానికైతే టీఎస్పీఎస్సీకి అంత ఏజ్ కి సంబంధించి కాస్త సడలింపు ఇచ్చినప్పటికీ ఇప్పటికే నిరాశ నిస్పృహలో ఉన్నారు విజయ్. ఎందుకంటే ఎన్నిసార్లని రాస్తారు, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడం, అది ఎవరో చేసిన దానికి ఈజీగా అవుతుందని చెప్పేసి మళ్ళీ చేయడం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోవడం, దీనికి సంబంధించి మళ్ళీ టీఎస్పీఎస్సీ రిట్ పిటిషన్ లోకి వెళ్తుండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి జరిగితే ఓకే, కానీ పదే 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 రిపీట్ అవుతుందంటో ఖచ్చితంగా ఒక నిరాశ నిస్పృహల్లో అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గత గవర్నమెంట్ లో ఈ తప్పిదాలన్నీ జరిగాయి, ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఆ తప్పిదాలు చేయకూడదని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాము. కొత్త కమిషన్ సభ్యులు కూడా ఇదే విషయం మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితి 44 ఉంటే 46 గత ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు 34 నుంచి 44 ఏళ్ళు, అంటే దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించి ఓవరాల్ గా పెరిగినటువంటి విషయంలో కూడా అభ్యర్థులు కాస్త మల్లగుల్లాలైతే పడుతున్నారు. కేవలం ఏజ్ పరిమితి పెంచినంత మాత్రాన సరిపోదు, చాలా మళ్ళీ లీగల్ ఇష్యూస్ అవి ఇవని వెళ్లడం ద్వారా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కమిషన్, మనం గతంలో జరిగినటువంటి తప్పిదాలని వీళ్ళ మీద రుద్దలేం కాబట్టి, సో ఈసారైనా అలా కాకుండా మళ్ళీ హైకోర్టు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ అభ్యర్థులు ఏదో చేయడం, మళ్ళీ పేపర్ లీకులు, ఇలాంటివి ఏం లేకుండా 563 పోస్టులకు సంబంధించి సజావుగా ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తే మాత్రం నిజంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ టీఎస్పీఎస్సీ కమిషన్ కానీ మెచ్చుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది గ్రూప్ 1 కి సంబంధించి. ఇది మామూలుగా కూడా కాదు, అసలు కొన్నంత ఆశలు పెట్టుకొని వచ్చినటువంటి అభ్యర్థులు దాదాపు 10 సంవత్సరాల కాలం వాళ్ళది వేస్ట్ అయిపోయింది. కాబట్టి చూడాలి ఈ ప్రభుత్వం దీన్ని సజావుగా నడుపుతుందనేటువంటి హోప్ తో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇక మీరు అన్నట్టు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు ఎంతో కొంత ఆశతో అయితే ఉన్నారు, కనీసం గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం అయినా చేస్తుందేమో, ఈ కమిషన్ అయినా చేస్తుందేమో, ఏమో మహేందర్ రెడ్డి ఏమైనా చేస్తాడేమో అనేటువంటి చిన్న ఆశ అయితే ఉంది. ఈసారి మాత్రం తప్పిదాలు జరిగితే మాత్రం అసలు నిరుద్యోగులు ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద నిరసనలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం కానీ అటు టీఎస్పీఎస్సీ కానీ అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.